హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, బీఆర్కే న్యూస్ ఛానల్కి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఇప్పుడు మనము ఇవన్నీ వచ్చి ఒక 40 to 60 డేస్ అండి. 40 to 60 డేస్లో రిజల్ట్స్ తేలిపోవాలి. ఒకటి టార్గెట్ లేదంటే స్టాప్ లాస్ అని. కాబట్టి పర్ఫెక్ట్గా నోట్ చేసుకొని విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చూడండి, ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి రేమండ్స్. మీ అందరికీ తెలుసు, మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ రేమండ్ షోరూమ్ అన్నీ చాలా చోట్ల ఉన్నాయి కదా, మీ అందరికీ తెలుసు. రీసెంట్గా కూడా ఆ షేరు స్ప్లిట్ అయింది, అంటే ఒక 3 కంపెనీలుగా దాన్ని చేశారు. అది రేమండ్ లైఫ్ స్టైల్, రేమండ్ రియాలిటీ, రేమండ్. అది ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి రేమండ్ వచ్చి చూడండి, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మనం 2 టర్మ్స్. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి, లేదు బాయ్ ఓన్లీ అబోవ్ అంటే బాయ్ ఓన్లీ అబోవ్. కాబట్టి ఈ స్టాక్ వచ్చి మనము కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనట్లేదు, బాయ్ ఓన్లీ అబోవే. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో వద్దు, 785 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 785 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 1032 రూపాయలు మొదటి టార్గెట్, 1287 రూపాయలు రెండో టార్గెట్, 1694 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 542 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా మీకు తెలుసు, దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 4626 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ రేమండ్స్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎన్ఆర్బి బేరింగ్స్. చూడండి, ఎన్ఆర్బి బేరింగ్స్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు, 310 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 343 రూపాయలు మొదటి టార్గెట్, 378 రూపాయలు రెండో టార్గెట్, 434 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 275 రూపాయలు. ఇది కూడా వచ్చి మనకి దాదాపు ఒక 2700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ఎన్ఆర్బి బేరింగ్స్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 31వ వర్క్షాప్ జరుపుతున్నామండి హైదరాబాద్లో, సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. కాబట్టి రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అందరూ కాదు, స్టాక్ మార్కెట్లో నాకు రియల్గా ఒక ప్యాషన్ ఉంది, పట్టుదల ఉంది అనేవాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి. ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. మనం ఒక 3 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నామండి. ఒకటి షార్ట్ టర్మ్లో ఒక ట్రెండ్ బాటంలో ఎక్కడ కొనాలి, మరొకటి లాంగ్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, తర్వాత ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక స్ట్రాటజీ నేర్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఇండియా మార్ట్. చూడండి, ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఇండియా మార్ట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 2711 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి
రూ. 3,169 మొదటి టార్గెట్, రూ. 3,609 రెండో టార్గెట్, రూ. 4,311 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రూ. 2,325 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి మనకి 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 16,270 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ఇండియా మార్ట్. తర్వాత మరొక స్టాక్ వచ్చి గ్లెన్ ఫార్మా. చూడండి, గ్లెన్ ఫార్మా ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు రూ. 1,889 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి రూ. 2,024 మొదటి టార్గెట్, రూ. 2,143 రెండో టార్గెట్, రూ. 2,333 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రూ. 1,790 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 31,270 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ప్యూర్లీ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేసిన ప్రోడక్ట్ అది, నిఫ్టీ ఆప్షన్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని అది కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి ఫిల్లాటెక్స్. ఫిల్లాటెక్స్ FILATEX. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు రూ. 58 ఉందండి. బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి రూ. 74.20 మొదటి టార్గెట్, రెండో టార్గెట్ రూ. 86.60 రెండో టార్గెట్, మూడో టార్గెట్ వచ్చి రూ. 106.40 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి రూ. 49 స్టాప్ లాస్ అండి. ఇది కూడా వచ్చి మనకి 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2,634 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి, ఫిల్లాటెక్స్. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ ఇస్తున్నాము. BRK న్యూస్ ఛానల్కి నమస్కారం.